హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 2nd ఏప్రిల్ కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు 1st ఏప్రిల్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ డే ప్రాఫిట్ లోకి వచ్చింది. నిఫ్టీ 135 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. క్లోజింగ్ వచ్చి 22,462. ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్లో ఎక్కడైతే మనకి ఒక సప్లై ఏరియా ఉందో ఆ సప్లై ఏరియా దగ్గరనే ప్రైస్ రిజెక్షన్ అయింది. ఇది ఆల్ టైమ్ హైని టెస్ట్ చేసి అక్కడి నుంచి బ్యాక్ వచ్చింది. జనరల్గా ఆల్ టైమ్ హై దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మనకి ఈరోజు ఎఫెక్ట్ కనిపించింది మార్కెట్లో. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది. మనకి ఈ లెవెల్ 22,040 ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై ఆన్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు అనుకున్నాం. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,263. ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం టీ లైన్ సపోర్ట్ 22,190. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ ఈ రోజు హై ఏదైతే ఉందో అదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 22,520 ఆర్ 25 లెవెల్స్ అక్కడికి వస్తే కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం 23,000 టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఎనీ పుల్ బ్యాక్ మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు పాజిటివ్ గానే క్లోజ్ అయింది. లాస్ట్ ట్రేడింగ్ డే హై కన్నా పైన క్లోజ్ అయింది ఈరోజు. అది ఒకటి మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనకి సప్లై ఏరియా చాలా హై లెవెల్లో ఉంది. అరౌండ్ 47,965 అండ్ 48,160. ఇప్పుడు ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 47,300 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 47,040. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 46,640. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 47,965 నుంచి 48,160. ఈ జోన్ మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉన్నా లేదా ఒక పుల్ బ్యాక్ ఏదైనా వస్తే మనం బై చేసినా గానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ లో ఉన్న యాక్టివిటీ చూద్దాం ఒకసారి. ఈరోజు హిందుస్థాన్ కాపర్ టాప్ లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా 16.67% ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రైస్ దాదాపుగా 10% పెరిగింది. ఈరోజు ఓవరాల్ గా మెటల్ సెక్టార్ లో బాగా మొమెంటం చూసాం. మెటల్ స్టాక్స్ లో హిందుస్థాన్ కాపర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత టాటా స్టీల్, వీటన్నిటిలో కూడా పాజిటివ్ మొమెంటం చూసాం. ఈ రోజు మనం స్టీల్ సెక్టార్ లో స్టాక్సే ఎక్కువగా తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూసుకుందాం. దీని తర్వాత వోల్టాస్, ఎస్ఆర్ఎఫ్, కోఫోర్జ్, సిమెన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రామ్కో సిమెంట్, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్. వీటితో పాటుగా ప్రైస్ కూడా పెరిగినాయి. వీటిలో నుంచే మనం ఈరోజు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇక్కడ మెయిన్ గా మనం మోర్ దెన్ 10% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ని మన రాడార్ లో పెట్టుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఒక బుల్లిష్ మొమెంటం కోసం. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో ఒకసారి యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్, వీటిని మనం షార్ట్స్ బిల్డప్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనకి ఎల్టీఐఎం కొంచెం ఎక్కువ ఉంది. ప్రైస్ 1% డ్రాప్ అయింది. దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 10% పెరిగింది. టాటా కన్స్యూమర్, తర్వాత హ్యావెల్స్, ఐషర్ మోటార్, ట్రెంట్, హిందుస్థాన్ పెట్రో, మ్యారికో, టైటాన్, హీరో మోటార్ కార్ప్ ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కొంచెం తగ్గుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్ గా ఉండాలి. టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడింగ్ చేసుకోవాలి. అయితే ఒకటి దీంట్లో లాంగ్స్ కన్నా కూడా షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండాలి. ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఈ స్టాక్ లో షార్ట్స్ కన్నా కూడా కొంచెం కాషియస్ అప్రోచ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా స్టీల్. ఓవరాల్ గా మెటల్స్ అనుకున్నా మనం మెటల్ స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తున్నాయి. టాటా స్టీల్ టాప్ లో ఉంది. 163 రూపీస్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. 159 ఆర్ 160 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసింది మంచి వాల్యూమ్ తో పాటు. సో ఇక్కడ ఒకటి మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ 164 రూపీస్ 75 పైసా ఆర్ 165 రూపీస్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రైస్ ఇట్లా మూమెంటం వస్తుందో ఇది మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసిన తర్వాత కొంత పుల్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రీట్రేస్మెంట్ లెవెల్ ని రీటెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనం దీంట్లో ఎంట్రీ అవుతే మాత్రం ఇది ఫర్దర్ గా ర్యాలీగా ఈ ర్యాలీలో మనం నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టుకొని ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని. స్టాప్ లాస్ ఒకటి దీంట్లో ఎక్కడంటే
54.45 రూపీస్. ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కిందకు వస్తేనే మనకి ప్రాబ్లం, కానీ అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. హైయర్ లెవెల్లో 170 ఆర్ 175 లెవెల్స్ కూడా రాబోయే రోజుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది టాటా స్టీల్. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్లో ఈరోజు డీసెంట్ బ్రేక్అవుట్ 306.85 రూపీస్ బ్రేక్అవుట్ లెవెల్ అది. సో ఆ బ్రేక్అవుట్ లెవెల్ క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. మంచి బుల్లిష్ క్యాండిల్ అండ్ వాల్యూమ్ వైజ్ గా సపోర్ట్ ఉంది అండ్ సెక్టోరియల్ సపోర్ట్ ఉంది. సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 321. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇది మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అరౌండ్ 5-6 రూపీస్ ఇక్కడి నుంచి కొంచెం తగ్గితే మాత్రం దాంట్లో ఒక మంచి లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హిందుస్థాన్ కాపర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్ లో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది ఈరోజు. ఈ కన్సాలిడేట్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని చాలా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటమ్ తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై ఉంది అండ్ సప్లై ఏరియా. సో ఇక్కడ కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉంది. సో ఇది మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా అయ్యే అవకాశం ఉంది 882 నుంచి 895 వరకు. సో ఇప్పుడు మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ తీసుకోవచ్చు. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం అనదర్ 100 రూపీస్ ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా ఒక సప్లై ఉంది, కన్సాలిడేట్ ఏరియా ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ రెసిస్టెంట్, ఓవరాల్ గా సెక్టోరియల్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఈ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో మన దగ్గర స్టాక్ ఉంటే కూడా ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ పుల్ బ్యాక్ లో బై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.